నేను నొక్కుడిని అంటే బటన్ నొక్కుడు అని ఆయన అనుకుంటున్నాడు, నొక్కుడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆయన నొక్కుడిని మరి భరించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా 29 తరువాత ఆ పార్టీ మనుగడలో ఉండే అవకాశం ఏమాత్రం లేదు. అట్ ది సేమ్ టైం మేము కూడా మా కూటమి ప్రభుత్వం కూడా డెఫినెట్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చక్కటి పరిపాలన అందిస్తున్నారు, ప్రజలకి అందరూ అందుబాటులో ఉంటున్నారు. సో మేము ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అతనే ఇన్కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 29కి అతని పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం లేదు. ఈలోపే చాలామంది రేపు పార్లమెంటరీ పార్టీ కూడా బహుశా ఇంకొక అంటే అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు ఉంటారులేండి రాజ్యసభలో, ఆ లోక్సభలో 2-3, రాజ్యసభలో 2-3, ఇక్కడికి సభకు రాని 11 మంది. ఇలాగే మరి నా ఉద్దేశంలో మొత్తం 11 మంది సభ్యత్వం కోల్పోతారని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొండివాడు కాబట్టి ఆల్రెడీ డిక్లేర్ చేశాడు కాబట్టి తను రాకపోవచ్చు, తను రాకపోతే తన శాసనసభ్యత్వం కోల్పోవచ్చు. అప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి కూడా ఆయనకి చెప్పాలి అంటే అర్హత లేదు. సో కాబట్టి అటువంటి అర్హత లేని వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారు అని నేనైతే అనుకోవట్లేదు. డెఫినెట్గా అంటే రూల్స్ ప్రకారం అసెంబ్లీకి గైర్హాజరు అవ్వడం వల్ల అసెంబ్లీకి 60 రోజులు కంటిన్యూస్గా 60 వర్కింగ్ డేస్ అటెండ్ అవ్వకపోవడం వల్ల డిస్క్వాలిఫై అయి సభ్యత్వాన్ని కోల్పోయిన వ్యక్తి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాడు అసెంబ్లీకి. అంతేగానే మళ్ళీ గెలిపించరని చెప్తున్నాను నేను. ప్రజలు ఈసారి అసెంబ్లీకి వెళ్తాను బాబాయ్ తప్పైపోయిందని లెంపలేసుకుని పులివెందుల ప్రజలకు చెప్తే ఏమన్నా బొటాబొటిగా బయటపడితే పడొచ్చేమో నాకు తెలియదు. కానీ నేను మళ్ళీ నెగ్గుతా మళ్ళీ వెళ్ళాం అంటే 100కి 100 ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు. అప్పుడు మనం 2029 దాకా వెయిట్ చేయక్కర్లా. అతని ఓటమితో అతను తన సమాధిని తనే నిర్మించుకొని తన సమాధిలోకి తనే ప్రవేశించి నిష్క్రమిస్తాడు. రాజకీయంగా భౌతికంగా అలాంటి ఆలోచనలు మనకు ఎందుకు వస్తాయండి? వాళ్ళకి వస్తాయి కానీ మనకు ఎందుకు వస్తాయి? సరే, ఇక్కడ ఆయన బట్టలు ఊడదీస్తా అన్నాడు కదా పోలీసుల్ని. ఈ బట్టలు ఊడదీయడం అనేది నాకు అర్థం కాలంటే ఏంటి? ఆయన అధికారంలోకి మళ్ళీ వస్తే నేను మీ అందరినీ గొడ్డలిప తీసి కొడతాను అని అనడమా? అది కొంచెం ఏం చెప్పదచ్చు? అంతే మళ్ళీ మీరు నాకు అధికారం ఇస్తే ఇప్పుడు డెఫినెట్గా బాధ్యతగా డ్యూటీ నిర్వహించే వాళ్ళందరికీ బట్టలు ఊడదీసి కొడతాను అని బట్టలు ఊడదీయించి కొడతాను అన్నట్టున్నారు. మరి కొట్టేవాడి బట్టల లేకపోతే కొట్టించుకునేవాడి బట్టల అన్నది నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. మరి వీళ్ళు బట్టలు ఊడదీసి వాళ్ళని కొడతారా, లేకపోతే వాళ్ళు బట్టలు ఊడదీసి వీళ్ళు బట్టలు వేసుకొని కొడతారా, లేకపోతే ఇద్దరు కూడా మరి బట్టలు ఇప్పు కొట్టుకుంటారా? సరే, ఇది కొంచెం చిరాకెత్తే అంశం అయినప్పటికీ మరి ఆయన మాట్లాడారు కాబట్టి అటువంటి మాటలు దయచేసి సభ్య సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిది కాదు. డెఫినెట్గా నా ఉద్దేశంలో వెంకటకృష్ణ గారు నౌ పోలీస్ కెన్ ఫైల్ ఏ కేస్. ఇప్పుడు ఇది బెదిరించడం కింద వస్తుంది. నేను అదే విన్నాను 2 రకాలుగా. ఒకటేమో మమ్మల్ని బెదిరిస్తున్నాడని పోలీసులు సుమోటోగా కేసు తీసుకోవడము, రెండవది ఆయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘించి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఇక్కడ అందరిని బెదిరించాడు, మిమ్మల్ని పొడుతాను తంతాను ఎక్కడున్నా పట్టుకొస్తానని. మళ్ళీ ఇప్పుడు ఆ తిరుపతి